మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు. ఆయన ఇంటి నుంచి అంతే ఫేమస్ అయిన మరో వ్యక్తి ప్రీతిరెడ్డి. మల్లారెడ్డి కొడుకులు కూతుళ్ళు సాధించలేని ఘనతను కోడలిగా వచ్చి ప్రీతిరెడ్డి సాధించారు. మల్లారెడ్డి వైద్య కళాశాలలకు వైస్ చైర్మన్గా ఉంటూ ఎంతో విజయాన్ని సాధించారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణించి మరో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 2029 ఎన్నికల్లో ప్రీతిరెడ్డి పోటీ చేస్తే ఎక్కడి నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది చూద్దాం. మొదట మల్లారెడ్డి కోడలుగా అందరికీ సుపరిచితురాలు ప్రీతిరెడ్డి. కానీ సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్, వ్యాపార రంగంలో ఆమె సాధిస్తున్న విజయాలు చూస్తే రాబోయే రోజుల్లో ప్రీతిరెడ్డి మామ మల్లారెడ్డి అని చెప్పుకునే రోజులు తొందరలోనే ఉన్నాయి అనిపిస్తోంది. ఎందుకంటే ప్రీతిరెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వృత్తిపరంగా వైద్యురాలు అయినప్పటికీ ఆమె మల్లారెడ్డి వైద్య కళాశాలను సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే మల్లారెడ్డి కూడా ప్రీతిరెడ్డి గురించి చాలా గర్వంగా చెబుతుంటారు. తనకు ప్రీతిరెడ్డి మూడో కొడుకు లాంటిదని. ప్రీతిరెడ్డి పూణేలో ఎంబీబీఎస్తో పాటు ఎండీ కూడా పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఆ సమయంలోనే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డి కళాశాలలకు వైస్ చైర్మన్గా బాధ్యతలు వహించి విజయం సాధించారు. మల్లారెడ్డి హాస్పిటల్స్, కాలేజీల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలువురు సెలబ్రిటీలను ఆయా కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తూ మల్లారెడ్డి కాలేజీల బ్రాండ్ను అమాంతం పెంచేశారు. అలా ప్రీతిరెడ్డికి సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని రోజులుగా ప్రీతిరెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. పలు సందర్భాల్లో ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు తనకు ఇష్టం కూడా అన్నట్లు తెలిపారు. దీంతో ప్రీతిరెడ్డి రాజకీయ అరంగేట్రం పక్కాగా ఉండబోతున్నట్లు అంతా అనుకుంటున్నారు. వైద్య రంగంలో రాణించిన మాదిరిగానే ప్రజాసేవలో రాణించేందుకు ఆమె ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. తమ మామ పోటీ చేసిన మేడ్చల్ నియోజకవర్గం నుంచే రాబోయే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు గాను ఆమె ఇప్పటి నుంచే మేడ్చల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు. ప్రీతిరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవలే మల్లారెడ్డి కుటుంబం ప్రధాని మోదీతో భేటీ అయ్యారని తెలుస్తోంది. మల్లారెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కుటుంబం నుంచి ప్రీతిరెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒకే కుటుంబం నుంచి 4గురికి టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ససేమిరా అనడంతో మల్లారెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ నడుస్తోంది. అటు రాజకీయంగానూ మరోపక్క మల్లారెడ్డి కాలేజీలను కాపాడుకోవడానికి ఆయన కుటుంబం బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే 2029 ఎన్నికల్లో మల్లారెడ్డి కుటుంబం నుంచి ఆయనతో పాటు ప్రీతిరెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి 4గురు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రీతిరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ని బట్టి ఆమె విజయం దాదాపు ఖరారైనట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం నడుస్తోంది. వైద్య రంగంలో రాణించిన విధంగానే రాజకీయ రంగంలోనూ ప్రీతిరెడ్డి రాణిస్తుందో లేదో చూడాలి మరి.